మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. సో మరి లక్ష్మీ సుజాత గారు, మరి ఈ సంప్రదాయాలు వెనుకున్నటువంటి ఈ గీతాలు అంటే పాటలు ఇవన్నీ కూడా అంటే మీరు అన్నారు మీ తల్లిగారి ద్వారా తెలుసుకున్నాను అనేసి, అంటే ఇంకా ఏమైనా కలెక్షన్ చేశారా మీరు? చేస్తున్నానండి. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఈ పని మీదే ఉన్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే మీ దగ్గర ఉన్నాయమ్మా అని అడుగుతాను. పొరపాటున వాళ్ళు నోరు ఇప్పినారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బుక్ తెచ్చుకుంటానండి. అడిగి వాళ్ళ దగ్గర పాటలు కలెక్ట్ చేస్తానండి నేను. ఓకే, పొరపాటున నోరు ఇప్పితే అంటే ఇప్పుడు వాళ్ళకి పాడే అవకాశం ఎవరిస్తున్నారండి? ఈ డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నారు, కానీ సాంప్రదాయ పాటలు పాడండి అమ్మా అని అడిగే వాళ్ళు లేరు, పాడేవాళ్ళు అంతకంటే పాడేవాళ్ళు ఉన్నారండి, పాడించుకోరు అంతే. అదే ఓకే. సో తలంటడం అయిపోయింది, నలుగు సంప్రదాయం అయిపోయిందండి. ఆ తర్వాత పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని చేస్తారు. అది నిజంగా చెప్పాలంటే మాంగళ్య ధారణకు జీలకర్ర బెల్లం కార్యానికి ముందు జరిగే అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి ఏంటి దానికి సంబంధించి ఏమన్నా పాటలు ఉన్నాయా? దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటారు? మాంగళ్య ధారణకి ముందు పెళ్లి కూతురు చేస్తారు. పెళ్లి కూతురి కంటే ముందు మనము పసుపు దంచే కార్యక్రమం ఉంటుందండి. పూర్వకాలం 16 రోజులని ఒకరోజు పసుపు దంచడము, ఒకరోజు వడియాలు పెట్టడము అలా చేసేవారు. ఇప్పుడు కాకపోతే పెళ్లి కూతురు ముందు రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. పసుపు దంచే అంటే మనకు తెలిసిన విషయమే. రోలును పూజిస్తారు. రోలు వచ్చేసి రోలు కానీ విసురాయి కానీ మన గౌరీదేవి ప్రతిరూపంగా మనం పూజ చేస్తాము. ఆ పసుపు దంచితే శుభకార్యం స్టార్ట్ చేసినట్లు మనకు లెక్క అవుతుంది. ఆ పసుపు దంచేటప్పుడు చాలా మంచి పాటలు ఉన్నాయండి, సాంప్రదాయ పాటలు చాలా ఉన్నాయి. చాలా పాటలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు ఒక పసుపు దంచే పాట చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా వివాహ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వేడుకకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏదైనా పాట పాడండిరా అంటుంటారు పెద్దవాళ్ళు. ఏది ఎవరు పాడినా కూడా ఆ సువి వరకే ఆగిపోతుంది. ఆ తర్వాత ఏంటో ఎవరికి రాదనమాట. సరే, ఒక్కసారి మీ ద్వారా మేము తెలుసుకుంటాం ప్లీజ్. వెరీ గుడ్ అండి. నేను ఈ పాట కలెక్ట్ చేశాను, నా దగ్గర ఉంది, ఫుల్ సాంగ్ ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా అడిగితే ఖచ్చితంగా పాడతానండి. ఎటువంటి మొహమాటం లేకుండా ఫుల్ పాట పాడతాను. ఇప్పుడు మీకు కూడా ఆ పాట వినిపిస్తాను. సువ్వి కస్తూరి రంగ సువ్వి, కావేటి రంగ సువ్వి, బంగారు రంగ సువ్వి లాలి. సువ్వి కస్తూరి రంగ సువ్వి, కావేటి రంగ సువ్వి, బంగారు రవ్వ సువ్వి లాలి. అంచులంచులరుగు వేసి పంచవన్నెల ముగ్గు పెట్టి, పంచవన్నెల ముగ్గు మీద పణతులు మువ్వురు. సువ్వి కస్తూరి రంగ సువ్వి, కావేటి రంగ సువ్వి, బంగారు రంగ సువ్వి లాలి. మేనమామ వచ్చినాడు, పట్టు చీర తెచ్చినాడు, కుంచె పోసి కట్టరమ్మ మోహనాంగికి. చూసారండి, పెళ్లి కూతురికి మేనమామ వస్త్రాలు పెడతాడు. పెళ్లి కూతురికి ఖచ్చితంగా తనే వస్త్రాలు తేవాలనేది మేనమామ పట్టు చీర తీసుకొచ్చినాడు, అమ్మాయికి కట్టండి అని చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి మన పాట మధ్యలోనే మేనమామ పాత్ర మనకు కనిపిస్తుందండి ఖచ్చితంగా. అంటే మేనమామ ఎంత ప్రాధాన్యత ఉంది, మేనమామ పాత్ర అనేది, మేనమామ హాజరు అనేది ఎంత ప్రాముఖ్యతతో ఉంది అనేది మనకు ఈ పాట ద్వారా తెలుసు. తండ్రి తర్వాత తండ్రి అంటారండి మేనమామను. సో ఖచ్చితంగా మేనమామ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఎట్లా వస్తుందంటే, కేవలం సరదానే కాదు, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి ఈ పాట. ఇది కొంచెము మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా మనము వివాహం ఎందుకు చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుందండి. ముక్తికాంత మౌనికాంత మూలపీఠ మందు చేరి భక్తి ఇచ్చి ఐక్యమిచ్చి కావరాగదే. ఓంకార చెలియరావే, ఓం పరంజ్యోతి రావే, సాకార చెలియరావే, సత్వరాగదే. ఈ పాటలో మనము అమ్మవారిని ఆహ్వానిస్తున్నాము, వచ్చి ఆశీర్వదించండి మమ్మల్ని. అసలు వీళ్ళు ఐక్యం ముక్తి ఇచ్చేంత వరకు వెళ్ళిపోయినారండి. ఈవెన్ పాట మన పెళ్లి స్టార్ట్ కావగానే మాకు ముక్తి ఇచ్చేంత వరకు నువ్వే నా దగ్గర ఉండమ్మా అనేసి అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇంకా ఇది చూడండి, ప్రకృతి వడ్లు వికృతి వడ్లు విషయ వడ్లు పంచవడ్లు అష్టగజ మదపు వడ్లు అడవి వడ్లు. కేసరి ముద్రికతో కీడు పొట్టుడదంచి, ప్రకృతి వడ్లు వికృతి వడ్లు విషయ వడ్లు పంచవడ్లు అష్టగజ మదపు వడ్లు అడవి వడ్లు. కేసరి ముద్రికతో కీడు పొట్టుడదంచి, మంచి సన్న బియ్యము మలచి చెడుగురి.
సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి బంగారు రంగ సువ్వి లాలి. ప్రతి ఒక్క చరణం వింటూనే నాకు దాని మీనింగ్ చెప్పాలనిపిస్తుందండి. ఇక్కడ ప్రకృతి వడ్లు, వికృతి వడ్లు, విషయ వడ్లు, పంచవడ్లు, అష్టగజ మదపు వడ్లు, అడవి వడ్లు అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించి మనలో ఉండే కీడు పోగొట్టి మనల్ని ప్యూర్గా చేయాలి అన్నట్లు కీడు పొట్టుడదంచి ఇక్కడ ఏమంటున్నాడు, మా అష్టగజ మదపు వడ్లు అన్నాడు. అంటే మదపు ఏనుగును ఎవరు కంట్రోల్ చేయలేరండి. మన ఒక అష్టగజ మదం అంటే చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఏనుగు. దానిని ఏ సింహం మాత్రమే కంట్రోల్ చేస్తుంది. సో మన దగ్గర ఉండే అరిషడ్ వర్గాలను కేసరి ముద్రతో కీడు పొట్టుడదంచమంటున్నాడు. అంటే కేసరి అంటే సింహం అండి. సింహం ఒక్కటే ఆ యొక్క మదపు ఏడుగును కంట్రోల్ చేయగలుగుతుంది. సో కేసరి ముద్రతో మన మనసులో ఉండే ఆ అరిషడ్ వర్గాలను తీసేసి మంచి సన్న బియ్యం లాగా చేసి మమ్మల్ని తయారు చేయండి అని చెప్తున్నారండి. దీంట్లో పిలువరమ్మ పేరెంటాల ప్రేమతో అక్షింతలిచ్చి లలన వారి ఇండ్లలోన అలంకరించుతూ. పేరెంటాలను పిలవండి, వాళ్ళని అలంకరించమనండి, వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని చెప్పేసి పేరెంటాలను పిలవమంటున్నారు. వాళ్ళందరికీ అక్షతలు ఇచ్చి వారి చేత పెద్దల చేత ఆశీర్వాదం ఇప్పించమని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మనం వెళ్తాం కదండి, పెళ్లికి వెళ్ళినా పేరెంటాలకు వెళ్ళినా ఎవరమైనా మన నగలు, మన చీరలు, ఖచ్చితంగా మనము అందంగా రెడీ అవుతాము. మనం తీసుకునేటివి నలుగురు చూడాలనుకుంటాము, మెచ్చుకోవాలని కూడా కోరుకుంటాము. ఇది అతిశయోక్తి అయితే ఏం కాదు. ఒక లేడీగా కానీ ఎవరైనా ఊరికే జెంట్స్ బయటపడరు, కానీ జెంట్స్ కూడా ఇదే ఉంటుందండి. కాకపోతే వాళ్ళు బయటపడరు అంతే. పగడం పురోకలెత్తి పణతి ఒక్కసారి దంచ పగడాల సరములెల్ల మెడను తూలేను. ముత్యం పురోకలెత్తి ముదిత ఒక్కసారి దంచ ముత్యాల సరములెల్ల మెడను దూలేను. వజ్రం పురోకలెత్తి వనిత ఒక్కసారి దంచ వజ్రాల సరములెల్ల మెడను తూలేను. పూర్వకాలము 7 వారాల నగలు అనేది ఉండేవి కదండి. ఆ 7 వారాల నగలలో వీళ్ళు ముత్యము, వజ్రము, పగడము మనకి ఇచ్చారనమాట. అంటే ఇవి వేసుకోవడానికి ఈ 7 వారాల నగలకు కూడా ఒక రీజన్ ఉంటుందండి. సూర్యునికి ఇష్టమైనది వచ్చేసి మనకు వజ్రం వస్తుందండి. అలాగే ముత్యం వచ్చేసి సోమవారం చంద్రునికి ఉపయోగపడుతుంది. ఈ కెంపు వచ్చేసి మనకేమవుతుందంటే కుజునికి పనికి వస్తుంది. అంటే మనము ఏ వారము సూర్యుడు మనకు ఏ దినానికి అధిపతి ఉంటాడో దానికి తగినట్లు నగలు ధరించమన్నారండి. ఇది కేవలము మన ఆడంబరాలకు మన దగ్గర మేమేదో సంపద ఉంది, ఐశ్వర్యం ఉందని చూపించడానికి కాదండి. దీని వెనుక కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ దినానికి అధిపతిని సంబంధించి ఆయన తలుచుకొని మనం ఈ నగలు వేసుకుంటే, ఇప్పుడు మనము మన పెద్దవాళ్ళని తలుచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. అట్లనే మనం భగవంతునికి కూడా, సూర్యునికి కూడా మనం వాళ్ళకి నచ్చిన నగలు వేసుకుంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు అనేది ఒకటి ఉంటుందండి. కాబట్టి ఈ వేడుకలో కూడా మనము పసుపు దంచే సమయంలో ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తూ వారి యొక్క ఆశీస్సులు ఆ నవవధువుల పైన ఇప్పించడానికి ఈ పద్ధతి పెట్టారని అనుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అక్షబాండ పాత్రలోన మనసు క్షీరమును పోసి కుండలోన పొయ్యి మీద కూర్చి వండరే. మేలైన పసుపు కొమ్ములెన్నో తెచ్చి రోట దంచి వస్త్రకాయితమ్ము పట్టి శుద్ధి చేయరే. సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి బంగారు రంగ సువ్వి లాలి. దంచడం మొదలుపెట్టి వస్త్రకాయితమ్ము పట్టి శుభ్రం చేసి పసుపు రెడీ చేసేంత వరకు ఈ పాట ఉందండి. చాలా అద్భుతంగా, ఎంతో అర్థవంతమైనటువంటి పదాలతో భావముతో ఉన్నటువంటి ఈ పాట నిజంగా ఈ భావితరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఏంటి ఈ క్రతువు యొక్క ఆంతర్యం ఏంటి, పరమార్థం ఏంటి అని తెలుసుకుంటే దానికి ఒక విలువ ఏర్పడుతుంది. ఏదో ఫోటోషూట్ కోసం కాదు, ఇది ఒక సదాచార సంప్రదాయం, మన సనాతన ధర్మం మనకి నేర్పించిన గొప్ప విషయం అని తెలుసుకుంటే వైవాహిక జీవితం, దాంపత్య జీవితం కూడా ఎంతో ఆనందంగా, అందంగా సాగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదండి. చాలా చక్కటి విషయం తెలియజేశారు లక్ష్మీ సుజాత గారు. ఇంకొకటండి, ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ గా పనికొస్తుంది. నలుగురు ఎక్కువ మంది మనుషులు కలిసిన చోట పసుపు పూస్తే యాంటీబయాటిక్ గా ఉంటుందని ఒక విషయము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా తలంబ్రాలు పసుపు కలిపిన దాంతోనే పోసుకుంటారు. పసుపు గౌరమ్మని పెట్టి మనం పూజ చేస్తాము. గౌరీదేవిని కూడా పసుపుతోనే చేస్తాము. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ దంచి వస్త్రగాలితం చేసి పెట్టిన పసుపుతోనే వాడతారండి.
అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, పొయ్యి మీద మంచి పసుపు కొమ్ములు, మేలైన పసుపు కొమ్ములు తెచ్చి రోట దంచి జల్లిపోసి ఇవి వాడమన్నారు. అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి ఇవన్నీ వాడకుండా ఒరిజినల్ పసుపు వాడమని, అటువంటి పసుపు వాడితేనే మనకు మంచిది ఆరోగ్యానికి అన్నట్లు వీళ్ళు చెప్తున్నారండి. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నారు. చాలా చక్కటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం చాలా ఆనందంగా ఉందండి.